గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. నమస్తే, శ్రీ మాతృ నమః, శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. జూలై 16, 2026 నుంచి మనకి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం అనేది ఏర్పడబోతోంది. అయితే ఈ గురు ఆదిత్య యోగం ఏంటి అంటే కనుక అత్యద్భుతమైన 2 గ్రహాలు కలవడం అన్నమాట. అయితే ఇది జూలై 16, 2026 రాత్రి 11:44 సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. మళ్ళా ముగింపు మనకి ఎప్పుడు అంటే 17 ఆగస్టున సూర్యుడు కర్కాటకంలో అంతవరకు ఉంటాడు. కాబట్టి ఈ సమయాన్ని గురు ఆదిత్య యోగం కింద మనము చెప్పుకుంటాం. జ్యోతిష శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైన యోగం లాంటిది. అయితే ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురుగ్రహము సూర్యుడితో సంయోగం చెందడం వల్ల విశేషమైన శక్తి, ప్రభావము, యోగాలు అన్నీ కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగము చాలా అరుదైనటువంటిది, అద్భుతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. సకల యోగాలు ఇక్కడి నుంచి మనకి ప్రారంభమవుతాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగం మనకి ఎలా ఉంటుంది అంటే దీని దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక మనుషులకైనా కాదు, దేశంలో దేశానికి ఆర్థికంగాను, న్యాయపరంగాను, రాజకీయ, వ్యవసాయ, వ్యాపార, ఐటీ, విద్యా రంగాల మీద కూడా ఈ యొక్క ప్రభావము పడేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మరి ఈ యొక్క గ్రహస్థితులు, ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో మనం మొదటగా ఈ గ్రహస్థితులు, ఈ గురు ఆదిత్య సంయోగంలో, ఈ యోగంలో జ్యోతిష శాస్త్రంలో మనకి గురువు శాస్త్రము, జ్ఞానము, సంతానము, దైవానుగ్రహము, ధర్మానికి సంబంధించిన కారకుడు. అయితే మరి సూర్యుడు ఏమిస్తాడు? అధికారము, ఆత్మబలము, నాయకత్వ లక్షణాలు, రాజసత్వానికి సూచన. 2 అద్భుతమైన గ్రహాల కలయిక. అయితే ఈ ఇద్దరు ఒకే రాశిలో కలిసినప్పుడు ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి రాజయోగము, గౌరవము, పదవులు, ఆర్థికాభివృద్ధి, ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసము, మంచి నిర్ణయ శక్తులు, ఇలాంటివన్నీ కలిగేందుకు అవకాశం ఉంటుందని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈసారి గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అది కూడా బలమైన స్థితిలో ఉండడం మూలంగా ఈ యోగం యొక్క ప్రభావము మరింత బలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష సంప్రదాయ ప్రకారము ఈ వ్యక్తిగతంగా ఎవరైతే జాతకుడు ఉంటాడో ఆ జాతకుడికి ఆ యొక్క దశ, భుక్తి, లగ్నము, ఇతర అంశాల మీద కూడా వీటి యొక్క ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే మరి దేశ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాహితానికి సరిపడట్టుగా ప్రజల హితం కోరినటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా రియల్ ఎస్టేటు, నిర్మాణ రంగము, విద్య, ఆరోగ్యము, ఈ అంశాలకు సంబంధించిన వాటికి కొంత ఇబ్బందికరమైన సూచనలు గోచరిస్తున్నాయి. మరి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాల మీద ఆధారపడేటటువంటి కొన్ని ప్రాంతాల్లో చక్కని పంటలు పండుతాయి. బంగారంలా ఉండబోతుంది. రైతులకు మంచి ఊతంలాగా ఉంటుంది. అయితే మరి ధార్మిక కార్యక్రమాలు, దేవాలయాల్లో పూజలు, గురు పూజలు, ప్రజలలో భక్తి అనేది కొంచెం ఎక్కువయ్యే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు ఒక కర్కాటక రాశి వారికైనా లేదా అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి గురు ఆదిత్య యోగము 7వ స్థానంలో ప్రభావం చూపిస్తోంది. 7వ స్థానము అనగా వివాహము, జీవిత భాగస్వామ్య వ్యాపారాలు, ఒప్పందాలు, ప్రజలతో సత్సంబంధాలు, ఈ సంబంధించిన స్థానం ఇది. అయితే మరి ఈ సమయంలో గురువు సంబంధాలలో
క్లారిటీని ఇవ్వడంతో పాటు జ్ఞానము, విస్తరణ అనేది ఇస్తాడు. అంటే ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువ ఇస్తాడు. సూర్యుడు గౌరవము, వ్యక్తిత్వ బలాన్ని పెంచుతాడు. అయితే మరి ప్రధాన ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ మకర రాశి వారికి అంటే వ్యాపారంలో భాగస్వామ్యాలు, కొత్త పరిచయాలు, సమాజంలో గుర్తింపు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. అయితే జీవితంలో కీలకమైనటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చెయ్యనటువంటి మంచి వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. అది వ్యాపారంలో కావచ్చు, లేదంటే కుటుంబంలో కూడా కావచ్చు. ఏ రకంగానైనా కొత్త వ్యక్తులు, మంచి వ్యక్తులు, కీలకమైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. అది ఉద్యోగపరంగా చూసినట్టయితే కనుక ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి. అధికారులతో మీ యొక్క సత్సంబంధాలు మెరుగుపడేటట్టుగా కనబడుతోంది. మీ పనితీరుకు సంబంధించిన, కష్టానికి సంబంధించిన గుర్తింపు రావడం జరుగుతుంది. టీం వర్క్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగం మార్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కీలకమైన సమయము, అనుకూలమైన సమయము. మరి మీరు ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి అంటే సహోద్యోగులతో కఠినంగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. హార్ష్గా మాట్లాడద్దు. మృదువుగా, సౌమ్యంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఐటీ ప్రైవేట్ రంగంలో చూసినట్టయితే కనుక క్లయింట్ మేనేజ్మెంటు, టీమ్ లీడర్షిప్ ఈ అంశాలలో ఉన్న వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. శాలరీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశీ సంబంధాలతో, విదేశీ కంపెనీలతో సత్సంబంధాలు పెరగడంతో పాటు మీరు వ్యాపార నిమిత్తంగా కానీ, ఉద్యోగ నిమిత్తంగా కానీ విదేశాలు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. కొత్త ఒప్పందాలు, ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది. తీసుకునే ప్రయత్నం చేయండి. కమ్యూనికేషన్ నైపుణ్యము మీకు మరింత కీలకంగా, మరింత ప్రభావవంతంగా ఉండేందుకు అవకాశం ఉంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక భాగస్వామ్య వ్యాపారాలకు ఇది చక్కని సమయము. చక్కని భాగస్వామి మీకు దొరికే అవకాశం కనబడుతుంది. కొత్త ఒప్పందాలను, లాభాలను చక్కగా అనుభవించే అవకాశం కనబడుతోంది. వ్యాపార విస్తరణకు కూడా ఇది అనుకూలమైన సమయము. నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు. పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సమయంలో అందుబాటులోకి వస్తాయి. మరి ఎక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక ఒప్పందాలను పూర్తిగా చదివి సంతకం పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సంబంధాల ద్వారా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడుల్లో మీరు పెట్టేటప్పుడు దీర్ఘకాలిక పెట్టుబడులు ప్లాన్ చేయండి. అంటే ఎక్కువ సమయము, అంటే 5 years 10 years ఇట్లాగా మీరు దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రయత్నాలు చేసుకోండి. విలాసాలకు ఖర్చు పెట్టేటప్పుడు నియంత్రణ అనేది పెట్టుకోవడం. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఉన్నత విద్య, మేనేజ్మెంట్, లా, వ్యాపారము దీనికి సంబంధించినటువంటి విద్యార్థులకు విశేషమైన అవకాశాలు వస్తాయి. కొంతమంది ఫారెన్ కూడా వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. గ్రూప్ స్టడీస్ ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. గురువుల దగ్గర మీరు కొద్దిగా గైడెన్స్ తీసుకున్నట్టయితే మిమ్మల్ని ఆపేవారే లేరు అన్నట్టుగా ఉంటుంది ఈ సమయము. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన కలిగేందుకు అవకాశం కనబడుతోంది. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి మళ్ళా కలుసుకునే అవకాశం గోచరిస్తోంది. పెద్దల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వివాహము, సంబంధాలు ఈ అంశంలో చూసినట్టయితే కనుక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చక్కని సంబంధాలు కుదిరేందుకు అవకాశం కనబడుతోంది. దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయిన సంబంధాలు కూడా తిరిగి మళ్ళా దగ్గర అయ్యే అవకాశం గోచరిస్తోంది. మంచి సంబంధం కుదిరేందుకు అవకాశం ఉంది. అస్సలు వృధా చేసుకోకండి. దాంపత్య జీవితంలో పరస్పరం అవగాహన పెరగడంతో పాటు మంచి అన్యోన్యతాభావం ఏర్పడేందుకు అవకాశం ఉంది. మరి మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే చిన్న విషయాలను పెద్దవిగా చేసి చూడకండి. భూతద్దంలో అస్సలు చూడకండి. ఆస్తి, వాహనాలు ఈ అంశం చూసినట్టయితే భాగస్వామితో కలిసి ఆస్తులు కొనుగోలు చేయాలి అన్న ఆలోచన అయితే రావచ్చు. అలా వస్తే తక్షణమే చేసుకునే ప్రయత్నం చేయండి. వాహనాలకు కొనుగోలుకు ఇది మంచి అనుకూలమైన సమయము. పత్రాల విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా మోసపోయే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. రైతులకు భాగస్వామ్య వ్యవసాయము, వ్యవసాయ వ్యాపారాలకు ఇది అనువైన సమయము. మార్కెట్ సంబంధాలు మీరు కొంచెం ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేసుకోవాలి. పంటల విక్రయాలలో మీ యొక్క పంట దిగుబడి, అమ్మకాల విషయంలో ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోండి. దళారులతో కానీ లేదా యజమానితో కానీ కొంచెం మంచిగా మాట్లాడుకున్నట్టయితే మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ప్రజలతో మంచి సత్సంబంధాలు ఏర్పడి మంచి నాయకుడు అన్న పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మద్దతుదారులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. పెద్ద నాయకుల యొక్క సహాయ సహకారాలు ఈ
సమయంలో మీకు అందుబాటులోకి వస్తాయి. కూటములు, భాగస్వామ్యాలు ఈ రెండూ కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది మకర రాశిలో ఉండే రాజకీయ నాయకులకు. కళాకారులు, యూట్యూబర్లు, మీడియా రంగం చూసినట్టయితే కనుక సహకార వీడియోలు, భాగస్వామ్యానికి సంబంధించిన కార్యక్రమాలు చేసినట్టయితే, అలాంటి కంటెంట్స్ చేస్తే కనుక మీరు సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ప్రేక్షకులతో మంచి అనుబంధం కనబడుతుంది. మీ వ్యక్తిత్వము, మీ యొక్క మాట్లాడే విధానము ఆకర్షించే విధంగా ఉండబోతోంది. జాగ్రత్తలు మరి ఎక్కడ తీసుకోవాలి అంటే సంబంధాలలో, అంటే ఏ రిలేషన్ అయినా సరే అహంకారం అనేది ప్రదర్శన చేయకండి. ఇంట్లో కానీ బయట కానీ స్నేహితుల మధ్య కానీ. భాగస్వామ్యుల యొక్క మాటను గౌరవించే ప్రయత్నం చేసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఏ అంశంలోనూ అస్సలు చేసుకోకండి. మరి పరిహారాలు ఏం చేయాలి? గురువారం రోజు పసుపు రంగు పువ్వులతో గురు పూజ చేసుకోవడము, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవాలి. ఆదివారం రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు సూర్యుడు ఉదయాన్నే అంటే సూర్యోదయంకు ముందునే మీరు లేచి సూర్యుడిని ప్రథమంగా చూసే ప్రయత్నం చేసుకోండి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దేవాలయానికి వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగినటువంటి మంత్రాలు ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని గురువారం రోజు 108 సార్లు చదువుకోవడము, ఓం గృణి సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అనే ఈ మంత్రాన్ని ప్రతి ఆదివారము 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు, బంగారము, నీలి రంగు. శుభవారాలు గురువారము, ఆదివారము. ఈ 2 వారాల్లో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానంగా మీరు పసుపు, శనగలు, గోధుమలు ఆహారాన్ని దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.